హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఎంసెట్లోని వెక్టర్ ఆల్జీబ్రాలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకే, దానికంటే ముందు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం నెక్స్ట్ టాపిక్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్, ఏబీ ఇచ్చాడు, బీసీ ఇచ్చాడు. ఆర్ ద వెక్టర్స్ అలాంగ్ టూ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ దెన్ ద పెరిమీటర్. ఒకసారి చూడండి, ఇది 2024లో పడింది. ఇది ఏబీసీ ట్రయాంగిల్, ఏబీ ఏసీ బీసీ. ఏబీ ప్లస్ బీసీ అయితే ఏసీ అండి, అంటే ఏం లేదు, ఏసీ కావాలంటే ఈ రెండు కలిపేస్తాం. పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇన్ మాడ్యులస్. ఏబీ మాడ్యులస్ ఏబీ దట్ ఈస్ ఈక్వల్ టు √4 + 9 + 36. మాడ్ ఏబీ అంటే ఏం లేదు, ఇక్కడ √4 + 9 + 36 ఇదనమాట. నెక్స్ట్ బీసీ, మాడ్ బీసీ అన్నాడు. మాడ్ బీసీ అంటే ఇది మాడ్యులస్ కట్టాలి. ఇక్కడ 6 ఉంది, therefore √36 + 4 + 9. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ ఇది మాడ్ సిఏ, మీకు ఈ వాల్యూ వచ్చింది చూడండి, అంటే √64 + 1² + 9. ఇక్కడ -3² అంటే ఇక్కడ మాడ్ లోపల ఉన్న వాల్యూలు అంటే పాజిటివ్లే. ఓకే, therefore √74. ఆన్సర్ 14 + √74. నెక్స్ట్ క్వశ్చన్, A = 4i + 5j - 3k, B = 6i - 2j - 2k are two vectors, then the magnitude of the components of B parallel to A. ఇక్కడ మీరు నేను ఏ బారు ఐ బార్లు ఏం పెట్టలేదు టైంకి. ఓకే, సో ప్రాబ్లం ఏం లేదు, మీరు చెక్ చేసుకోండి. magnitude of the component of B parallel to A is equal to mod B by mod B mod A by modulus A. మీరు ఈ ఫార్ములాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, therefore B ఈ వాల్యూ, ఏ ఈ వాల్యూ, డాట్ బై అండ్ మాడ్ ఏ ఇచ్చాడు. మాడ్ ఏ అంటే ఈ వాల్యూ. therefore 4 × 6 24. ఇక్కడ ఐ డాట్ ఐ 1, ఐ డాట్ జే 0. ఓకే, అంటే ఐ వాల్యూ చేసుకుంటాం. therefore 4 × 6 24, 5 × -2 -10, -3 × -2 + 6 బై మాడ్ ఏ అన్నాడు √4² + 5² + -3². 16 + 25 + 9 అంటే √50, అంటే 20/√50. √50ని √25 × 2 కింద రాసాం. √25 × 2, √25 బయటకు వస్తే 5 అవుతుంది, 5√2. 5 1 = 4 అంటే 4/√2. 4ని 2 × 2 కింద రాసాం. therefore మళ్ళీ 2ని √2 × √2 కింద రాసాం. therefore ఆన్సర్ 2√2. మళ్ళీ అర్థమైంది కదండి, 4/√2 ఇచ్చాడు, అంటే 2 × 2/√2. మళ్ళీ √2 × √2/2/√2. ఓకే, √2 క్యాన్సిల్, 2√2 ఆన్సర్. నెక్స్ట్, ఇది వెక్టర్స్ ఇచ్చాడు ఆర్ కోప్లినర్. కోప్లినర్ అంటే det = 0 అండి, ఇంకేం లేదు. ఇది మే 2024లో పడింది. కోప్లినర్ det = 0. ఓకే, det కట్టండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 30 - 2. నెక్స్ట్ -1 × 24 - 4 + 3 × 8 - 20. therefore A is equal to చూడండి 56 అంటే A is equal to 2. నెక్స్ట్, ABC ఇచ్చాడు ఆర్ 3 points ఇన్ ద రేషియో ఇన్ విచ్ ద పాయింట్ C divides AB externally. ఈ ఫార్ములా మనకి మన స్ట్రైట్ లైన్స్లో కూడా ఉంది. ఓకే, స్ట్రైట్ లైన్స్లో 2 పాయింట్స్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చాలా సింపుల్, చూసుకోండి. మీ అందరికీ డౌట్ వస్తుంది, సార్ ఏబీ ఇక్కడ ఉంది కాబట్టి సి అనేది డివైడ్ చేస్తుంది. యాక్చువల్గా సి డివైడ్స్ ఎక్స్టర్నల్లీ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చిన్న చేంజెస్. యాక్చువల్గా ఈ పాయింట్ సి, ఈ పాయింట్ బి అండి. ఓకే, ఈ పాయింట్ సి, ఈ పాయింట్ బి. సి అనేది డివైడ్ చేస్తుంది ఎక్స్టర్నల్గా, కానీ మనం డయాగ్రామ్ ఇంటర్నల్గా వేసాం. యాక్చువల్గా డయాగ్రామ్ ఇలా ఉండాలి, ఏ బి, ఇది సి ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. సో మనం ఏం చేద్దాం అంటే ఒక చిన్న ఫార్ములా అప్లై చేసి ఎక్స్టర్నల్కి రేషియో ముందు మైనస్ పెట్టేద్దాం. ఓకేనా అండి, therefore ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇంటర్నల్గా డివైడ్ చేసే రేషియో ఫార్ములా x1 - x = x - x2. ఓకే, x1 - x = x - x2. ఓకే, నెక్స్ట్, సార్ ఇది నాకు వద్దు సార్, y1 - y2 చేయొచ్చా? చేయొచ్చు. y1 - y2 y1 - y అండ్ -2 - 4 y - y2 అంటే ఎంత వచ్చింది మీకు? 4 - -6. ఎక్స్టర్నల్కి ఏం చేయాలి? మైనస్ పెట్టమన్నాను. therefore -4 - -6 2 3 ఆన్సర్. అర్థమైంది కదండి.
x1 మైనస్ x ఈస్ టు x మైనస్ x2 కట్టిన తర్వాత మీకు 4:-6 వచ్చింది. కానీ ఇది ఏ డివిజన్ ఇంటర్నల్కి రేషియో ఇది. దేర్ఫోర్ ముందు ఒక మైనస్ పెట్టండి. -4:-6 అంటే ఎంత అంటే 2:3. నెక్స్ట్ 3 వెక్టర్లు ఇచ్చారు. ఆర్ ద పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ ద 3 పాయింట్స్ ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. దెన్ ఏబిసి అన్నాడు. ఇక్కడ అంటే ఇది ఏ ట్రయాంగిల్ అని అడుగుతున్నాడు వీడు. ఇది ఏ ట్రయాంగిల్ అని అడుగుతున్నాడు. చాలా సింపుల్. మాడ్యులస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఏబిసి, ఇది ఏబి ఇచ్చాడు. మోడ్ ఏబి కట్టండి, మోడ్ బీసీ కట్టండి, మోడ్ సిఏ కట్టండి. ఈ 3 ఈక్వల్ అయిపోయాయి కాబట్టి ఈక్వల్ ట్రయాంగిల్. ఓకే, దేర్ఫోర్ మీకు మాడ్యులస్ ఏబి ఒకసారి మళ్ళీ కట్టడం చూసుకోండి. 1² ప్లస్ -2² ప్లస్ 3² అంటే 1 + 4 + 9 అండి. నెక్స్ట్ ద ఆర్థోగనల్ ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్, ఆర్థోగనల్ ప్రొజెక్షన్ వెక్టర్ ఏ బి ఇచ్చాడు. ఫార్ములా ఆర్థోగనల్ ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్ ఏ ఆన్ బి a dot b by mod b² into e b. a dot b 2 into 1 2, 3 into -2 -6, 3 into 1 3 by mod b². ఒకసారి చూడండి mod b అంటే ఏంటో. mod b is equal to 1² plus -2² plus 1² అంటే 1 + 4 + 1 వచ్చింది. అంటే mod b² అంటే 6. ఇక్కడ b అని వాల్యూ రాశాను. ఇప్పుడు చూడండి మనకు వచ్చిన వాల్యూ 2 into 3 2 + 3 5 -6 -1. దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే -i + 2j - k/6. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎఫ్ ఇచ్చాడు, జీ ఇచ్చాడు, 10 ప్రొజెక్షన్ ఆఫ్ దిస్ వాల్యూ ఇచ్చాడు. సేమ్ ఫార్ములా అప్లై చేసేయండి. నెక్స్ట్ లెట్ ABC be the 3 vectors such that A is perpendicular to B, B is perpendicular to C, mod A, mod B, mod C and A plus B plus C is equal to 4√3. Then the angle between A and C. It is some 2 times పడిందండి. 2023లో 2 సార్లు పడింది. ఇక్కడ పెర్పెండిక్యులర్ చూడండి అంటే A dot B is equal to 0, B dot C equal to 0. mod A ఇచ్చాడు, mod B ఇచ్చాడు, mod C ఇచ్చాడు, A plus B plus C. దీన్ని స్క్వేరింగ్ చేసుకుంటే mod A plus B plus C whole square, mod A² mod B² mod C² plus 2 into A dot B, 2 into B dot C, 2 into C dot A. A dot B 0, B dot C 0. 4√3 whole square అంటే 16 3 జా 48, mod A² 4, mod B² 9, mod C² 25. 0 0 2 into A dot C. ఇక్కడ 2 into A dot C అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. mod A mod C cos theta. A dot C ఫార్ములా mod A mod C cos theta. Therefore 48 minus 38 2 into mod A 2 mod C 5. Therefore cos theta is equal to 1/2, that is equal to cos π/3, theta is equal to π/3. Next, if two vectors A and B which are perpendicular to each other such that mod A is equal to 8, mod B is equal to 3, then mod A minus 2B. ఇది తెలంగాణ ఎంసెట్లో 2023లో పడింది. AB ఇచ్చాడు, ఫార్ములా చూడండి mod A minus 2B whole square అంటే mod A minus 2B, A minus 2B. ఓకే, ఎక్స్పాండ్ చేసుకుంటే mod A² plus 4B² minus 4 dot AB. mod A² 64, mod B² 16, A dot B వాడు ఇక్కడ ఇచ్చింది పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇచ్చాడు. ఎప్పుడైతే పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇచ్చాడో A dot B is equal to 0. Therefore 0 అయిపోయింది. Therefore 100. mod A minus 2B is equal to 10. నెక్స్ట్ ఇఫ్ చూడండి 4 వెక్టర్లు ఇచ్చాడు. ద వెట్సెస్ ఆఫ్ టెట్రాహైడ్రన్ దెన్ ఇట్స్ వాల్యూమ్. వీటిని PQRS అనుకోండి. ఫస్ట్ PQ కట్టండి. సార్ PQ ఇవన్నీ పొజిషన్ వెక్టర్స్. సార్ PQ అంటే ఏంటి సార్? OQ మైనస్ OP. ఫస్ట్ ఈ ఇందులోంచి తీయాలి అంటే I plus J plus K మైనస్ I మైనస్ J మైనస్ K. I మైనస్ I 0 అయిపోయింది. J plus J 2J, K plus K 2K. అలాగే PR PS కట్టండి. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహైడ్రన్ 1/6 ఇంటూ PQ PR PS బాక్స్ ఆఫ్ అనమాట. బాక్స్ అంటే డెట్ అంటే 0 to 2 0 2 3 1 2 మైనస్ 1. దీన్ని డెట్ కట్టుకుంటే 2/6 1/3 వచ్చింది. నెక్స్ట్ ఇఫ్ ద ఆరిజిన్ ఈజ్ ద ఆర్థోసెంటర్ ఆఫ్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్ హూజ్ వెట్సెస్ ఆర్ A, B, C. చూడండి మనకి ఎంత ఇంటర్లెక్ ఉంది. ఇది కూడా స్ట్రైట్ లైన్స్లో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఆరిజిన్ ఈజ్ ద ఆర్థోసెంటర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్. ఇచ్చిన ట్రయాంగిల్ ఏంటంటే ఈక్వల్ ట్రయాంగిల్. ఇన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఇన్సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సర్కంసెంటర్ ఈజ్ ఈక్వల్ టు సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్థోసెంటర్. దేర్ఫోర్ ఆర్థోసెంటర్ 0 అయిపోతే సెంట్రాయిడ్ ఏమవుతుంది? సెంట్రాయిడ్ కూడా 0వే అవుతుంది. దేర్ఫోర్
centroid a plus b plus c by 3 0. Therefore answer a plus b plus c is equal to 0. Next, a vector making equal angles alpha with x axis and y axis at 90 degrees with the z axis, then alpha is equal to ఇదే సమం మన డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్లో చేసాం. ఓకే, కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్, క్వశ్చన్ చూడండి, ఆల్ఫా అనేది ఎక్స్ యాక్సిస్ తోటి వై యాక్సిస్ ఈక్వల్ యాంగిల్ చేస్తుంది, అంటే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు కాస్ బీటా. జెడ్తో 90 చేస్తుంది, అంటే 90 అంటే కాస్ గామా, కాస్ 90 ఎంత అండి 0, కాస్ 90 0. ఫార్ములా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1. ఓకే, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. 2 cos square alpha equal to 1, cos square alpha is equal to 1 by 2, cos alpha is equal to plus or minus 1 by 2. Therefore alpha is equal to 45 and 135. మీకు ఒకసారి చూడండి, ఒక్కొక్కసారి సింపుల్ సమ్స్ కూడా ఇస్తూ ఉంటాడు. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా, ఈ వాల్యూ 2 అండి. అలా కాకుండా కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా, ఈ వాల్యూ కూడా అడుగుతూ ఉంటాడు. ఇలా అడిగాడు అనుకోండి, దీన్ని ఇలా రాసుకోండి, 2 cos square alpha minus 1, 2 cos square beta minus 1, 2 cos square gamma minus 1 రాసుకోండి. 2 కామన్ తీసుకుంటే cos square alpha plus cos square beta plus cos square gamma minus 1 minus 1 minus 1 minus 3. దీని వాల్యూ 1 కాబట్టి 2 into minus 3, therefore 2 minus 3, ఆన్సర్ -1, దీని వాల్యూ -1. ఇలాంటి బిట్లు కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాడండి, ఈ బిట్లు కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ABCD ఇచ్చాడు, ఆర్ 4 వెక్టర్స్, దెన్ ఏ క్రాస్ బి క్రాస్ బి క్రాస్ డి, ఇది ఏపీ మే 2024. ఏ క్రాస్ సి డెట్ కట్టేయండి, ఒకసారి డెట్ కట్టడం ఎలా కట్ట చూసుకోండి. ఐ ఇంటూ ఈ ఫస్ట్ కాలము ఫస్ట్ రో కొట్టేయండి. ఐ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3, నెక్స్ట్ మైనస్ జే -1 -2 ప్లస్ కే ఇంటూ -3 + 2, ఇది. అలాగే బి క్రాస్ డి కట్టండి, ఏ క్రాస్ సి క్రాస్ బి క్రాస్ డి, ఇది చాలా సింపుల్, డెట్ కట్టడమే. ఇలాంటి సమ్లు వస్తాయి వెక్టర్స్లోంచి 3 to 4 సమ్స్ కన్ఫర్మ్ అండి. ఓకే, 4 బిట్స్ పక్కా. ఇఫ్ ద వెక్టర్స్ ఏ బి అండ్ సి ఇచ్చాడు, అది కోపుల్నార్ ఇచ్చాడు. ఈ బిట్ 2 సార్లు తెలంగాణలో పడింది. కోపుల్నార్ అంటే డెట్ ఈజ్ ఈక్వల్ టు 0, బాక్స్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0, అంటే 1 1 1 1 -1 2 x x -2 -1 ఈక్వల్ టు 0. therefore ఆన్సర్ x ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్, ఇఫ్ బాక్స్ ఏ క్రాస్ బి బి క్రాస్ సి సి క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ బాక్స్ ఏబిసి హోల్ స్క్వేర్ దెన్ లాంబ్డా ఈక్వల్ టు, ఇది 2 సార్లు 2022-15లో పడింది. బాక్స్ ఏబిసి ఏ క్రాస్ బి బి క్రాస్ సి సి క్రాస్ ఏ ఫార్ములా ఏంటి అనుకుంటున్నారు, బాక్స్ ఏబిసి హోల్ స్క్వేర్, అంటే బాక్స్ ఏబిసి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్. దేర్ఫోర్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నేను మ్యాక్సిమం మోడల్స్ కవర్ చేశాను, మీరు రిమైనింగ్ మోడల్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్, అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇది మర్చిపోకండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.